అండి అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లికమాయ్ ఛానల్ ఫర్ సమ్ మోర్ డేస్ అండి. సో ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ అండి. 14,000 మంది సబ్స్క్రైబర్లు అయితే ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఆల్మోస్ట్ 15,000కి వెళ్ళిపోతుంది. ఈ సంక్రాంతి లోపల కంపల్సరీగా 15,000 వెళ్ళడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఈ 15,000 మంది సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అనమాట. ఎందుకు అంటే నాలో నాకు తెలియని హోపు, తర్వాత కొంచెం జనాల్లో గుర్తింపు కానీ, లేకపోతే ఇంకో ఫేమ్ కానీ, అంటే నాకు జీప్ ద్వారానో, లేకపోతే మాటల ద్వారానో, లేకపోతే నేను బిహేవ్ చేసేది మ్యాక్సిమం ఒక యూట్యూబ్ని లింకప్ చేసుకుంటా కూడా నేను కొంచెం సొసైటీలో లైట్గా తిరగడం మొదలు పెట్టడం, అవన్నీ కూడా చాలా ఇంటర్లింక్ అవటం. సో అందరికీ చాలా బాగా లింక్ అయింది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు 2024 అనమాట. ఈ 24కి పెద్ద సింక్ ఉందా లేకపోయినా ఇదన్నీ కాదు, కానీ 2024 అంటే ఇంకా 24ని మనం బాగా ప్రతి విషయంలో 24 అవర్స్ ఇట్లా తెలుసుకుంటాం కాబట్టి ఇది కూడా మన లైఫ్లో ప్రతి క్షణం గుర్తుండేలా ఈ ఇయర్ కంపల్సరీగా మీ అందరి లైఫ్లో ఉండాలని. పోయిన 2023లో నేనైతే నిజంగా నేను పాత 22లో 1లో 18లోని వీటిలో చేసిన దరిద్రాలన్నీ పోగొట్టుకుని 23ని మాత్రం చాలా స్పీసియస్గా లైఫ్ని రకరకాల డిప్రెషన్స్ నుంచి, రకరకాల మాటల నుంచి, రకరకాల పదార్థాల నుంచి, రకరకాల జీవితాల నుంచి బయటపడిపోయి ఇప్పుడైతే చాలా పరిపూర్ణంగా రాలేదు కానీ ఎంతో కొంత బయటకు వచ్చేసాను అనమాట. సో అలాగే నాతో పాటు ఇంకొకరు ఇద్దరు ముగ్గురిని ఎంతో కొంత మోటివేట్ చేసి బయటికి తీసుకురావాలనేది నా ప్రయత్నం అనమాట అప్పుడు. సో దాంతోపాటు నా ఎంటర్టైన్మెంట్ని కూడా నేను యాడ్ చేసుకుంటే ఈ ఛానల్ని అప్పుడు చేశాను. సో దానికి తగ్గట్టుగానే వెళ్తున్నానని ఎంతో కొంత అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే నేను నాకు తెలియకపోవచ్చు కానీ నేను చాలామందికి తెలుసని నాకు అర్థమైంది అనమాట. నా లైఫ్లో గడిగిన డిస్టర్బెన్స్ల వల్ల పలానా ఓడు అంటే ఇది అని తెలిసిన వ్యక్తులు చాలామంది ఉన్నారని నాకు తర్వాత చాలా ఫోన్ అర్థమైంది. సో అది పక్కన పెడితే ఫైనల్గా ఇది అనమాట. అట్లా ఒక్కొక్కటిగా 2024 మీ అందరి లైఫ్లో కూడా చాలా వండర్స్ క్రియేట్ చేయాలని, తర్వాత ఏదైనా ఇబ్బందులు కలిగితే మళ్ళీ 25 వచ్చేసి దాన్ని రికవర్ చేయాలని, లేకపోతే ఇప్పుడు వండర్స్ క్రియేట్ చేస్తే అప్పటికి ఇంకా మెరాకిల్స్ క్రియేట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కోరుకుంటా. కొత్త వాళ్ళని కూడా ఆహ్వానించి చాలా వరకు ఈసారి ఇంకా కొత్తగా రూల్స్ లేకుండా వీటిని యూట్యూబ్ నుంచి కూడా చాలా ఇచ్చేయాలని చెప్పి నాకు చాలా అయితే ఉంది. సో దానికి తగ్గట్టుగా ఎంతో కొంత ట్రై చేస్తాను, అలాగే దాన్ని బట్టి సెట్ చేసి పెడతాను. కానీ నాకైతే మాత్రం ఈ విషయంలో చాలా సహకరిస్తుంది. ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను ఎంత స్ట్రెస్లో ఉన్నప్పుడల్లా, నేను ఎప్పుడైనా దీన్ని నడిపినప్పుడు, అలా అనిపించినప్పుడల్లా దీన్ని చూసుకున్నప్పుడు కొంచెం యూట్యూబర్ని లేకపోతే ఇంకోటి కానీ ఏదో దీనివల్ల నాకేం మెరాకిల్స్ జరగకపోయినా నాకు ఏదో కొంచెం జరుగుతుంది అన్న ఫేము, లేకపోతే ఇంకోటి దానివల్ల కొంచెం నాకు బాగా అనిపించి ఉండేది అనమాట. అందుకని తెగ ఇలా వెళ్ళినప్పుడల్లా, మాట్లాడినప్పుడల్లా, కూర్చున్నప్పుడల్లా దీంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తా, ఎక్కువ వీడియోస్ చేస్తా ఉండాలని అలా షార్ట్స్ అవన్నీ క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో అంటే ఇది వరకటి మీద బోర్ కొట్టించకుండా చాలా వరకు ట్రై చేస్తున్నాను అనేది కాన్ఫిడెన్స్ అయితే నా పాత వీడియోస్ బట్టి నాకు వచ్చి ఇప్పుడు వ్యూస్ లిస్ట్ కౌంట్ అయితే ఇప్పుడే అర్థమవుతుంది. సో 5 టేబుల్ అయితే ఎలాగోలా రీచ్ అయ్యాను. ఎందుకంటే నాకు వ్యూస్ ఎన్ని ఉన్నాయి తెలుసా? 55 lakhs వ్యూస్ ఉన్నాయి. ఓకే. అండ్ రెవెన్యూ వచ్చేసి ఆల్మోస్ట్ 5K ప్లస్, 15K ప్లస్ ఉంది, కానీ 5K ప్లస్ ఉన్నట్టు లెక్కేసుకోండి. తర్వాత వాచ్ అవర్స్ వచ్చేసి 50K వాచ్ అవర్స్ ఉన్నాయి. 50K అవర్స్, 50,000 అవర్స్ ఉన్నాయి. సో 50 లక్షల వ్యూస్ ఉన్నాయి. సో 15,000 రూపాయలు అమౌంట్ అయితే ఉంది ఇండియన్ కరెన్సీలో. తర్వాత వచ్చేసి వ్యూస్, వాచ్ అవర్స్, తర్వాత రెవెన్యూ, తర్వాత అంటే లైక్స్ కూడా ఒక 5,000 6,000, కామెంట్స్ కూడా ఒక 5,000 దాకా కామెంట్స్ ఉన్నాయన్నమాట. సో అవి మేము పెట్టుకున్నాయి అన్నీ కలిపి అయితే 5,000 దాకా 5 టేబుల్ అయితే కంప్లీట్ చేయగలిగాను. సో 1 టేబుల్ని కూడా కంప్లీట్ చేయలేను నేను.
యూట్యూబ్లో 5 టేబుల్ని అయితే కంప్లీట్ చేసేసాను. సో ఇప్పుడు దాని నుంచి కొంచెం 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 ఇంకొంచెం గ్రోత్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో నా ఛానల్ ఏంటి 50 lakhs రావడం ఏంటి వ్యూస్ అనేది ఇప్పటికీ నమ్మొద్దు. కానీ ఎస్, నేను 10 మందిలో ఒకడిని అనేది ఎప్పుడు నేను నమ్మింది సిద్ధాంతం. అది కరెక్టే అనేది నా లైఫ్ స్టైల్కి నాకు ఇప్పుడు నిజమే అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దానికి థ్యాంక్ఫుల్ టు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే గాడ్, దేవుడిని నమ్ముతాను కాబట్టి అలా అందరి దయ వల్ల నేనైతే చాలా వరకు సపోర్ట్ అయితే నాకు రావటం వల్ల ఇదంతా జరిగింది అనిపిస్తుంది. సో ఈరోజు వ్లాగ్ అయితే మాత్రం జస్ట్ ఊరికే మీ అందరికీ 2023 గురించి ఆలోచించుకుంటా 24ని అంతలా క్రియేట్ చేసుకోవాలని మీరు చెప్పుకుంటా, నేనైతే 2023ని ముందు చాలా భయంకరంగా స్టార్ట్ చేశాను. కానీ అక్కడ నా దరిద్రాలని ఎంతో కొంత కౌంట్ చేసుకుని కొంచెం 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 పోగొట్టుకుంటుంటే అప్పుడు అర్థమైంది అనమాట. సో కొంచెం కొంచెంగా దాన్ని ఎంతో కొంత క్లియర్ చేసుకుని నేను కొత్త టాస్కుల్లోకి వెళ్తున్నాను, ఇప్పటికైనా వెళ్తున్నాను అని అనిపించింది అనమాట. సో దట్ మేబీ ఏదైనా అవ్వచ్చు. అది అదే నాకున్న సిచ్యువేషన్స్ మీ అందరికీ తెలిసిందే. కోర్టు సిచ్యువేషన్స్ అవ్వచ్చు, లేకపోతే హాస్పిటల్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో 1, 2, 3 ఇందులో ఎక్కువ తెలిసిందే. వాటిలో కూడా చాలా ఇదివరకు బాగా ఎక్కువ భయపడి టెన్షన్ పడేవాడిని. తర్వాత ఇప్పుడు అంత లేదనమాట. ఓకే, ఫైనల్ కంక్లూజన్ అయితే ఏంటంటే, అంటే వీడియో కట్ అయింది, ఎడిట్ అయింది కాబట్టి చెప్తున్నాను. సో మీ అందరికీ పేరు పేరున నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, అంటే జనాల్లో ఎంతో కొంత అఖిల్ అంటే లిక్కమాయ, తర్వాత న్యాచురల్గా చాలా వరకు న్యాచురల్గా ఉన్నట్టు ట్రై చేస్తున్నాను. సో దాన్ని ఎంతో కొంత ట్రై చేయడానికి ప్రేయర్గా చెప్తున్నాను, ట్రై చేస్తున్నాను కాబట్టి. సో దాన్ని క్వశ్చనింగ్ ఈ టైప్ ఛానల్ ఏంటి ఇలా ఉంది అని నవ్వుకున్న వాళ్ళే ఎక్కువ కావాలి నాకు కూడా. సో దాన్ని ఫాలో చేస్తా. మీరు అందరూ ఫాలో చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీరు అందరూ అలాగే నన్ను సపోర్ట్ చేసుకుంటా నన్ను ఇంకా ముందరికి తీసుకెళ్ళాలి. సో అంటే ఇలా రకరకాలుగా ఇమేజెస్తో జీప్ని కూడా రకరకాలుగా నేను ఎలా అయితే నా కార్ని కానీ నా బండిని కానీ ఎలా అయితే వ్యూస్గా డిఫరెంట్ వ్యూగా వాడుకుని నా ఛానల్, అంటే యూట్యూబ్ ఒక స్పేస్ ఇచ్చింది కాబట్టి ఆ స్పేస్ని యూజ్ చేసుకుంటా నేను ఎలా అయితే నా లైఫ్ని నేను చూపించుకోగలిగానో, సేమ్ అలాగే నా స్ట్రెస్ని అంతా మీరు కూడా ఏదో ఒక దాన్ని యూజ్ చేసుకుంటా మీరు కూడా అట్లా ఎంతో కొంతమంది ఒకటి లేదన్నా ఇంప్రెస్ అవుతే వాళ్ళు దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారనే ఉద్దేశం ఎంతో కొంత ఉంది. సో అందుకని పేరు పేరున ప్రతి ఒక్కరికి చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు, చేయబోతున్నందుకు థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.